నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో నేడు కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం సీఎంగా మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం 6 గ్యారంటీలపైనే తొలి సంతకం ఏపీలో ఉచిత పంటల బీమాపై జగన్ సర్కార్ దాగుడు మూతలు కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో సరిగా లేని వివరాలు తుఫాను బాధిత రైతులకు పరిహారంపై అనుమానాలు మిగ్జామ్ తుఫానుతో నీటిలో నానుతున్న పంటలు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు వెంటనే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ తెలంగాణలోనూ రైతులకు కష్టాలు మిగిల్చిన తుఫాను 4.72 లక్షల ఎకరాల్లో పంట నష్టం పరిహారం ఇవ్వాలని కర్షకుల విన్నపం నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన ఇంద్రకీలాద్రిపై గతంలో చేసిన వాటికే మరోసారి భూమి పూజ హైదరాబాద్లో చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ఉమ్మడి కార్యాచరణపై విస్తృత చర్చ పాక్ ఆక్రమిత కశ్మీర్ దేశంలో భాగమని అమిత్ షా ప్రకటన నెహ్రూ తప్పిదం వల్లే ఇన్నాళ్లు కశ్మీర్ ఈ దుస్థితిలో ఉందన్న కేంద్ర మంత్రి గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర పోరు భీతావాహులవుతున్న ప్రజలు ఆశ్రయం కోసం వెతుకులాడుతున్న శరణార్థులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1:04 హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్ మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించనున్నారు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు మంత్రివర్గంలో పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా ఆయన సతీమణి పద్మావతి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది వరంగల్ నుంచి సీతక్క కొండా సురేఖ మెదక్ నుంచి దామోదర రాజనరసింహ నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఉండనున్నట్లు సమాచారం ఆదిలాబాద్ నుంచి వివేక్ లేదా వినోద్ ప్రేమ్ సాగర్ రావుల పేర్లు వినిపిస్తున్నాయి మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావుకు ఛాన్స్ దక్కవచ్చు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గ్యారంటీల అమలుపై సంతకం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది దీంతో నేటి ప్రమాణ స్వీకారం అనంతరం ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసే అవకాశం ఉంది అందుకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తున్నారు గ్యారంటీల అమలుకు సంబంధించిన దస్త్రాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం 6 గ్యారంటీలు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్లు యువ వికాసం చేయూతకు సంబంధించి ఒక దస్త్రం రూపొందినట్లు తెలిసింది ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన మరో దస్త్రాన్ని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం నేడు వీటిపై ముఖ్యమంత్రి సంతకాలు చేస్తారని అంటున్నారు అటు గ్యారంటీల అమలు కోసం అయ్యే ఖర్చు ఖజానాపై ఆర్థిక భారానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు సిరిసిల్లలో పర్యటించిన ఆయన ఫలితాలను చూసి నిరాశపడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను భారాసను వదులుకోరని విశ్వాసం వ్యక్తం చేశారు ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని స్వల్పకాలం మాత్రమే ఉంటుందని చెప్పారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజా గొంతుకై పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు ఈ ఫలితాలతో ఎవరు నిరాశపడవలసిన అవసరం లేదు ఇవాళ అవతల వైపు వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టే దిశగా వారు నిలబెట్టుకోకపోతే తర్వాత ప్రజల పక్షాన ప్రజల గొంతుకై తప్పకుండా మాట్లాడతాం ఇవాళ అధికారం రాలేదని చెప్పి ఆరాటం కానీ బాధ కానీ లేదు ఆ ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తాం ఎంతో దూరం లేదు నాకున్న అవగాహన మేరకైతే ఎంతో దూరం లేదు తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని గెలుపొందే క్రమంలో తిరిగి మా పని మేము చేసుకుంటూ మా కార్యకర్తలు మేము నిర్విరామంగా ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేసినామో అట్లే భవిష్యత్తులో కూడా పోతాం మిగ్జామ్ తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాలో ధాన్యం రాసులు నీటిలో నానుతున్నాయి
కూలీలను ఏర్పాటు చేసుకుని మునిగిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షానికి తడిచి ధాన్యం రంగు మారుతోంది. ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మిగ్జాన్ తుపాన్తో కురిసిన కుండపోత వానలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. కోతకు వచ్చిన పంట నేలకొరిగింది. కొత్తపేట, అంబాజీపేట, పీగన్నవరం, మామిడికుదురు, రాజోలు, అల్లవరం, అమలాపురం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని వేరు చేసేందుకు ఎకరానికి 5,000కు పైగా ఖర్చవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం పప్పలవారిలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. వర్షాలతో పంటంతా నీటిలో మునిగింది. దీంతో రైతులు కూలీలను ఏర్పాటు చేసుకుని నీటిలోంచి ధాన్యాన్ని ఒడ్డుకు తెస్తున్నారు. ఎకరాలకు కౌలు చేస్తున్నాం సార్. అప్పటి నుంచి ఎడతెరిపిన వర్షాలు పడటం వల్ల ధాన్యం కొని దిక్కులేదు సార్. మాకు లోతులోంచి దేవి గొట్టు మీద వేస్తున్నామండి. ఎవరో పండించి వాళ్ళు ఎవరు లేరు, కొని దిక్కులేదు ధాన్యం. ఏలూరు జిల్లా దెందులూరులో కల్లాల్లోని ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తుఫాన్ వల్ల వందల ఎకరాల్లోని ధాన్యం నీట మునిగింది. జేసీబీ సాయంతో నీటిలోని ధాన్యాన్ని పోగు చేసి ట్రాక్టర్ల ద్వారా బయటకు తరలించారు. కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు, కరప, కాజులూరు, పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట, తుని నియోజకవర్గంలో వరిచేలు నీట మునిగాయి. పంట మొత్తం కుళ్లిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. 6 ఎకరాల కౌలు చేను చేస్తున్నానండి. నాకు పెట్టుబడి వచ్చి దారి కూడా లేకుండా, ఆధారం లేకుండా పోయిందండి. ఎకరానికి 30,000 వరకు పెట్టుబడి పెట్టామండి. రూపాయి వచ్చి ఆధారం కూడా లేదండి. ఇది 6 ఎకరాల పొలం అండి. ఒక పైసా కూడా రైతుకి వచ్చే పెట్టుబడి కూడా లేదు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 10,000కు పైగా ఎకరాల్లో వరి దెబ్బతింది. కోతలు పూర్తయి పొలాల్లో ఉన్న పంట రంగుమారే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు లేక తల్లడిల్లుతున్నారు. మేము ఇంచుమించుగా ఒక 8 ఎకరాలు వచ్చింది. తుఫానికి ముందు కోద్దాం అనుకుంటే మబ్బులకు భయపడి తుఫాను కొయ్యలేదు. తర్వాత ఇప్పుడు కోసామంటే తుఫాను ఎఫెక్ట్ వల్ల మొత్తం చేయనంతా ఇగో నీటి మునిగిపోయింది. ఇది ప్రతి ఎన్ని కూడా మొక్క వచ్చేది. ధాన్యం అవ్వదు. ఒకవేళ కోసినా పిండి అయిపోతుంది తప్ప మగలు వేసేసరికి తౌడు అయిపోతుంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలోని కొర్లకోట, చీమల వలస, కొత్త వలస, కలుగుల వలస గ్రామాల్లో తుఫాన్ కారణంగా సుమారు 2,000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నష్టపోయిన తమకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మిగ్జామ్ తుపాను తెలంగాణలోనూ రైతులకు నష్టాన్ని మిగిల్చింది. తెలంగాణ వ్యాప్తంగా 4.72 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేయగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ సుమారుగా 95,000 ఎకరాల్లో నష్టం జరిగినట్లు గుర్తించారు. వర్షానికి బలమైన గాలులు తోడవడంతో చేతికొచ్చిన పత్తి, మిరప, వరి పంటలకు నష్టం వాటిల్లింది. వర్షం ధాటికి కల్లాలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిసి అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పంట నష్టానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఉచిత పంటల బీమాపై జగన్ సర్కార్ దాగుడు మూతలాడుతోంది. ఆంధ్రప్రదేశ్లో పంటల సాగు విస్తీర్ణం ఇన్సూరెన్స్ పై మాయ చేస్తోంది. ప్రస్తుత ఖరీఫ్లో 16 మంది రైతులు సాగు చేస్తున్నారని, విస్తీర్ణం 0.04 హెక్టార్లేనని కేంద్రానికి చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ పోర్టల్లోనూ ఇదే చూపిస్తోంది. ఈ లెక్కన 100% ఈ క్రాప్ అనేది కూడా మాయేనన్న అనుమానం కలుగుతోంది. అంతా పారదర్శకంగా ఉంటే ఆన్లైన్లో ఉంచడానికి భయమెందుకు అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన పోర్టల్లో ఖరీఫ్ పంటల బీమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరపున నమోదైన వివరాలు నివ్వెరపరుస్తున్నాయి. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో ఈ సీజన్ మొత్తంలో సాగైన పంటల విస్తీర్ణం 0.04 హెక్టార్లేనా? పంట పండిస్తున్న రైతులు 16 మందే అంటూ జగన్ సర్కారు చెబుతోంది. నిజానికి ఈ ఏడాది ఖరీఫ్లో 60 లక్షల మందికి పైగా రైతులు 93 లక్షల ఎకరాల్లో పంటలు వేసినట్లు ఈ క్రాప్లో నమోదైంది. ఇందులో ఉచిత పంట బీమా ఎంత విస్తీర్ణానికి వర్తిస్తుందో, బీమా లేని విస్తీర్ణం ఎంతో ప్రశ్నార్థకమే. బీమా చేసిన విస్తీర్ణం లెక్కల్ని కేంద్రం బీమా పోర్టల్లో నమోదు చేయకపోవడంతో ప్రస్తుత మిగ్జామ్ తాకిడితో దెబ్బతిన్న తమ పంటలకు బీమా వర్తిస్తుందో లేదో అనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. ఖరీఫ్ ముగిసి 2 నెలలు గడిచినా రాష్ట్ర రైతులకు పంటల బీమా అమలవుతుందో లేదో కూడా తెలియని దుస్థితి. ప్రతి ఎకరా పంటకు ఉచితంగా బీమా కల్పిస్తున్నామని, వివరాలను ఆర్బీకేల్లో సామాజిక తనిఖీలకు ఉంచామని ప్రభుత్వం ప్రకటనలు చేయడం తప్పితే ఏ రైతు పంటకు ఎంత ఇన్సూరెన్స్ చేశారనేది ఎవరికీ తెలియని పరిస్థితి. ఎగ్జామ్తో నిండా మునిగామని ఒకవైపు రైతులు కంటనీటితో అల్లాడుతూ ఉంటే కేంద్ర పంటల బీమా పోర్టల్లో రాష్ట్ర వివరాలే లేవు. ఈ క్రాప్ ఈకేవైసీ చేసిన ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం ఉచిత పంటల బీమా అమలవుతుందని వ్యవసాయ
శాఖ చెబుతున్నా దానిపై స్పష్టతే లేదు. తీరా బీమా పరిహారం చెల్లింపు సమయంలో మీ పంటలకు బీమా లేదని, నిబంధనల ప్రకారం వర్తించదని చెబుతూ అన్నదాతకు మొండి చేయి చూపిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 100% ఈ క్రాప్ అనేది కూడా అంతా మాయే. ఈ క్రాప్ పంటల బీమాలో తమ పేరు నమోదైందో లేదో ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పోర్టల్లో 19 రాష్ట్రాలకు సంబంధించిన వివరాలున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ గణాంకాలను పరిశీలిస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 3 జిల్లాలు, 16 మంది రైతులు, 0.04 హెక్టార్ల విస్తీర్ణానికి మాత్రమే బీమా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక వాతావరణ ఆధారిత బీమాలో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. కేంద్ర పోర్టల్లో నమోదు చేసేందుకు అక్టోబర్ ఆఖరు వరకు సమయం ఉందని వ్యవసాయ శాఖ గతంలో ప్రకటించింది. ప్రస్తుతం డిసెంబర్ మొదటి వారం పూర్తవుతున్నా పోర్టల్లో వివరాలేవీ కనిపించడం లేదు. కేంద్రం అమలు చేస్తున్న బీమా పథకాలతో రైతులకు మేలు జరగడం లేదని మొదట్లో వైకాపా ప్రభుత్వం ఆరోపించింది. అందుకే ఆయా పథకాల నుంచి బయటకు వచ్చి సొంతంగానే ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పింది. కార్యాచరణ ప్రారంభించిన 2 ఏళ్లకు తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. మళ్లీ కేంద్రం శరణు కోరింది. రాష్ట్రంలో సాగు చేసిన ప్రతి ఎకరాకు ఉచిత పంటల బీమా అమలు చేస్తామని వైకాపా ప్రభుత్వం హామీ ఇచ్చింది. తీరా ఆచరణకు వచ్చేసరికి నోటిఫైడ్ పంటలకేనంటూ సాకులు చెబుతోంది. రాష్ట్రం సొంతంగా బీమా పథకాన్ని అమలు చేసిన సమయంలోనూ ఇలాగే నోటిఫైడ్ పంటల పేరిట అధిక శాతం రైతులకు బీమా పరిహారాన్ని ఎగ్గొట్టింది. మామిడి పంటకు వర్తింపచేయలేదు. మిరప రైతులకు మొండి చేయి చూపింది. పత్తి, కంది తదితర పంటల రైతులకు నామమాత్ర పరిహారంతోనే సరిపెట్టింది. కేంద్ర బీమా నిబంధనల ప్రకారం ఒక జిల్లాలో ఏదైనా పంటకు బీమా అమలు చేయాలంటే ఆ పంటను నిర్దేశిత విస్తీర్ణంలో సాగు చేసి ఉండాలి. రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లాల వారీగా అన్ని పంటల విస్తీర్ణం తగ్గిపోయింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ బీమా వర్తించడం లేదు. తమ నిబంధనలకు అనుగుణంగా సాగు విస్తీర్ణం ఉండటం లేదని కేంద్ర అధికారులు బీమా అమలులో కోత పెడుతున్నారు. గతేడాది పసుపు రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేడు మరోసారి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకోనున్నారు. గతంలో చేసిన వాటికే రెండోసారి సీఎం భూమి పూజలు నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధికి 70 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లు గతంలో ప్రకటించిన నిధులే ఇంతవరకు పూర్తి స్థాయిలో రాలేదు. ఇప్పుడు 220 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులంటూ మరోసారి దేవాదాయ శాఖ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం హడావిడి చేస్తోంది. గత 3 ఏళ్లలో నిర్మాణాత్మకంగా ఒక్క పని కూడా చేపట్టిందే లేదు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇంద్రకీలాద్రి ఆలయ ఈ మొత్తం క్యాంపస్కి సంబంధించి దీనికి సిబిఆర్ఈ అన్న ఒక ఏజెన్సీ ద్వారా మాస్టర్ ప్లానింగ్ తయారు చేసి ఏ బిల్డింగ్ ఎక్కడ రావాలి, ఏదైతే ఎలాగ నిర్మాణం చేస్తే వచ్చిన భక్తులు రద్దీని మనం తట్టుకోగలుగుతాం, వచ్చిన భక్తులు కూడా అన్ని రకాల సౌకర్యాలు, భోజన సదుపాయాల దగ్గర నుంచి, కుంకుమ పూజల దగ్గర నుంచి ఎమ్యూనిటీస్ వరకు కూడా ఈ కార్యక్రమంలో పొందుపరిచాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, 2 పార్టీల మధ్య పొత్తు ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లటం, ఉమ్మడి అజెండాను పటిష్టంగా అమలు చేయటంపై చర్చించినట్లు సమాచారం. ఇరువురు నేతలు గతంలో సమావేశమైనప్పుడు తీసుకున్న నిర్ణయాల పురోగతి, 2 పార్టీలు కలిసి జనం వద్దకు వెళ్లినప్పుడు వారి నుంచి వస్తున్న స్పందన, తెలుగుదేశం జనసేన శ్రేణుల మధ్య మరింత విస్తృత సమన్వయానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఏపీలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవటంలో జగన్ ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలపై నేతలిద్దరూ చర్చించినట్లు తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభను విశాఖలో నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దానిలో నేతలిద్దరూ పాల్గొంటారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. పాదయాత్ర అంశం కూడా ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసిందే. రాబోయే రోజుల్లో అగ్ర నేతలిద్దరూ చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూమిని ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ను అధికారికంగా ప్రారంభించే ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా? జోనల్ ప్రధాన కార్యాలయ నిర్మాణం ఎప్పటి నుంచి ప్రారంభమైందని, ఎప్పటికి పూర్తవుతుందని, ఇప్పటి వరకు ఎన్ని నిధులు కేటాయించారని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు బుధవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ బదులిచ్చారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించిన డిపిఆర్ తయారైందన్నారు. భూ సర్వే, జోన్ ప్రధాన కార్యాలయ సముదాయం, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన లేఅవుట్ ప్లాన్ తయారీ బాధ్యతల్ని తూర్పు కోస్తా రైల్వే జోన్ కు అప్పగించినట్లు తెలిపారు. ముడసర్లోని 52.2 ఎకరాల భూమిలో ఈ జోన్ ప్రధాన కార్యాలయం నిర్మించాలని డిపిఆర్లో ప్రతిపాదించామన్నారు.
బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ BRTS కోసం ఏపీ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకున్నందున దానికి బదులుగా ముడసర్లోవలో 52.2 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వేకు అప్పగించాల్సి ఉందన్నారు. ఇందుకు అనువైన భూమిని ప్రభుత్వం ఇంకా గుర్తించి రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ప్రత్యేక అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్లో 2 రోజులు పర్యటించనుంది. ఈ నెల 21న ఏపీకి రానున్న కేంద్ర బృందం 22, 23 తేదీల్లో 2 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. వారి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఫామ్ 7 దరఖాస్తులు, 0 డోర్ నెంబర్లో వందలాది ఓట్లు ఉండటం, ఓటర్ల జాబితాలో వాలంటీర్ల జోక్యం తదితర ఫిర్యాదులపై ఈసీ బృందాలు పరిశీలన చేయనున్నాయి. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్లు, రాజకీయ పక్షాలతోనూ కేంద్ర బృందం భేటీ కానుంది. ఏపీలో గంపకొత్తగా ఓట్లను తొలగిస్తున్నారని, దొంగ ఓట్లను చేర్చుతున్నారని తదితర అంశాలపై ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని ఏపీకి పంపుతున్నట్లు తెలిపింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఓ దళిత యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. సంబంధం లేని కేసులో తనను, తన తండ్రిని ఠానాకు పిలిచి పోలీసులు వేధించడంతో మోజేస్ అనే యువకుడు మనస్తాపానికి గురయ్యాడు. పోలీస్ స్టేషన్ వద్దే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే బాధితుడిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. తన ఆత్మహత్యాయత్నానికి స్థానిక సిఐ, ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లు కారణమని మోజేస్ తెలిపాడు. ఠాణా వద్ద బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మోజేస్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎర్రగొండపాలెం తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు డిమాండ్ చేశారు. సిఐ గారు, ఎస్ఐ గారు, 2 కానిస్టేబుల్ నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు. నా తండ్రి నన్ను చాలా బాధపడ్డాను. కొంచెం తప్పు కూడా కొంచెం చేసామని అది ఇదని మా తండ్రి నేను ఎట్లా మాట్లాడి సిఐ గారి పేరు ఏం పేరు? తెలియదు. ఏ సిఐ గారు ఏం పేరు? తెలియదు సార్. కొట్టారా మిమ్మల్ని? ఎందుకు కొట్టారు? చేయండి ఆడపిల్లలు తెలుసు కదా, కేసు కూడా. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓపై వైకాపా నేత దాడి చేసి గాయపరిచాడు. భూమి విషయంలో తాను చెప్పినట్లు వినలేదంటూ వైకాపా నేత సోమశేఖర్ రెడ్డి వీఆర్ఓ లోకేష్ పై దాడికి పాల్పడ్డాడు. వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన వారికి అనుకూలంగా ఆన్లైన్లో మ్యూటేషన్ చేయాలని వీఆర్ఓతో వైకాపా నేత వాదనకు దిగాడు. భూ వివాదం కోర్టులో ఉన్నందున మ్యూటేషన్ చేయటం కుదరదని చెప్పడంతో కులం పేరుతో దూషిస్తూ దాడి చేశాడని వీఆర్ఓ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వీఆర్ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న తర్వాత సోమశేఖర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టుకుని నా దగ్గర ఉండే ఫైల్ దౌర్జన్యంగా తీసుకుని నా మీద దాడి చేసి ఎంఆర్ఓ గారు ఎదిగితే మా కార్యాలయంలో లాక్కొని ఆయన దగ్గర పెట్టుకుని ఇంతవరకు నేను ఇదే విషయం పోలీస్ స్టేషన్లో కూడా చూపించాను. ఆయన దగ్గర ఉంది ఫైల్ సార్, నన్ను కొట్టి తీసుకొచ్చుకున్నాడు అని కూడా పోలీస్ స్టేషన్లో చూపించాను. ఏఎస్ఐ గారు కూడా చూపించినాను. ఈ విషయంపై తహసీల్దార్ కూడా ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాడు. నా మీద దాడి చేయడం ఎంతవరకు సంబంధించి నేను ఒక ప్రభుత్వ విధులు నిర్వర్తించగా అతను అంత దౌర్జన్యంగా వచ్చి నా మీద దాడి చేయడం నిజంగా నేను ఈ విషయంలో నేను చాలా బాధపడతాను. ఎస్ఐ తుది రాత పరీక్షల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. సుమారు 600 ఎస్ఐ ఉద్యోగాలకు గతేడాది నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. 1,73,000 మంది దరఖాస్తు చేసుకుని ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరయ్యారు. 57,923 మంది రాత పరీక్షలో అర్హత సాధించి ఫిజికల్ టెస్టులో పాల్గొన్నారు. వీరిలో 31,193 మంది ఫిజికల్ టెస్టులో పాల్గొని తుది రాత పరీక్షలకు అర్హత సాధించారు. 18,637 మంది తుది రాత పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని అధికారులు తెలిపారు. వివరాలను సంబంధిత వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. ఓఎంఆర్ షీట్లను ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే మన దేశంలో భాగమేనని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ రీఆర్గనైజేషన్ సవరణ బిల్లుల్ని కేంద్రం బుధవారం లోక్సభలో ఆమోదించిన సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని నెహ్రూ సరైన చర్యలు తీసుకుని ఉంటే కశ్మీర్లోని పెద్ద భూభాగం పాక్ ఆక్రమిత కశ్మీర్గా ఉండేది కాదని, అది మన దేశంలో భాగంగా ఉండేదన్నారు. నెహ్రూ చర్యల వల్లే ఇప్పటికీ కశ్మీర్ ఇబ్బందులు పడుతోందని అమిత్ షా తెలిపారు. సైన్యం యుద్ధంలో గెలిచి పంజాబ్ను చేరుకోగానే కాల్పుల విరమణను నెహ్రూ ప్రకటించారని, 3 రోజుల తర్వాత ప్రకటించి ఉంటే పీఓకే భారత్లో భాగమయ్యేదన్నారు. ఇది చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానించారు.
ఈ విమర్శలు చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు నినాదాలతో పార్లమెంట్ను హోరెత్తించాయి. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు. జమ్మూ కశ్మీర్లో 2026 నాటికి తీవ్రవాద ఘటనల్ని సున్నాస్థాయికి తీసుకువస్తామని వెల్లడించారు. గతంలో జమ్మూ కశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాలు 83 ఉండగా తాజా బిల్లో 90 స్థానాలకు పెంచినట్లు అమిత్ షా వెల్లడించారు. అమెరికా స్థావరంగా పనిచేస్తున్న ఖలిస్తానీ మద్దతుదారుడు గురుపత్వంత్ సింగ్ పన్ను భారత్కు హెచ్చరికలు జారీ చేశాడు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగిన డిసెంబర్ 13న మరోసారి దాడులు చేస్తామంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఈ వీడియోతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ పరిసరాల్లో భద్రతను పెంచినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఢిల్లీ అంతటా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ ఖలిస్తానీ మద్దతుదారుడి హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. కర్ణాటకలోని మైసూర్ దసరా ఉత్సవాల్లో అంబారీ మోసే అర్జున అనే ఏనుగు చనిపోగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. యసలూరు సమీపంలో సోమవారం ఏనుగులకు రేడియో కాలర్లను అమర్చే ఆపరేషన్లో అర్జున పాల్గొంది. అందులో భాగంగా ఓ అడవి ఏనుగుతో పోరాడుతూ అర్జున మృతి చెందింది. ఇది తెలిసి అర్జునను సంరక్షిస్తున్న మావటి ఏనుగుపై పడి బోరున విలపిస్తూ అస్వస్థ గురికాగా ఆసుపత్రికి తరలించారు. తర్వాత సకలేష్ పుర తాలూకా దమ్మనకట్టే ప్రాంతంలో అర్జున అంత్యక్రియలు నిర్వహించారు. 1968లో జన్మించిన అర్జున మైసూర్ దసరా ఉత్సవాల్లో 22 సార్లు పాల్గొంది. 2012-2019 మధ్య 750 కిలోల చాముండేశ్వరి దేవి బంగారు అంబారీని మోసింది. వందలాది ఫారెస్ట్ ఆపరేషన్స్ లో పాల్గొంది. దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది వినియోగదారులు 5G సేవలు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 738 జిల్లాల్లో 5G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. మొబైల్ సేవలకు సంబంధించి లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రపంచంలో అత్యంత వేగంగా 5G సేవలు విస్తరిస్తోన్న దేశంగా భారత్ నిలుస్తోందని పేర్కొన్నారు. 2023 నవంబర్ 24 నాటికి దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని, ఇందుకోసం 3,94,289 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 2022 జూలై ఆగస్టులో 1,50,000 కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ వేలం సహా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కట్టుబడి ఉన్నాయన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల స్థూల ఆదాయం 3 లక్షల కోట్లు దాటిందని చెప్పారు. 2022 అక్టోబర్ 1 నుంచి దేశంలో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. జియో, భారతీ ఎయిర్టెల్ వంటి ఆపరేటర్లు దేశవ్యాప్తంగా ఈ సేవల్ని వేగంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ దళాల మధ్య భీకర భూతర పోరు సాగుతోంది. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు ఈ పోరు విస్తరించడంతో ప్రజలు భీతావాహులైపోతున్నారు. ఆశ్రయం కోసం వెతుకులాడుకుంటున్నారు. వారు ఆశ్రయం పొందే స్థలం రోజురోజుకు కుంచుకుపోతోంది. ఖాన్ యూనిస్లోనూ భూతల పోరు సాగుతోంది. ఇప్పటికే 18.7 లక్షల మంది ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇప్పుడు గాజా అంతటా పోరు విస్తరిస్తుండటంతో వారు మళ్లీ ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. ఉత్తర గాజాలోని గాజా సిటీ దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి ఇళ్లన్నీ దాడులతో నేలమట్టమయ్యాయి. దక్షిణ గాజాలోనూ అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని పాలస్తీనీయులు ఆందోళన చెందుతున్నారు. గాజా అంతటా దాడులు జరుగుతుండటంతో కేవలం ఈజిప్టు సరిహద్దులోని రఫా ప్రాంతంలోనే శరణార్థులకు ఆహారం, తాగునీటి సరఫరా జరుగుతోంది. కాల్పుల విరమణ సమయంలో కాస్త అందిన ఇంధనం, ఔషధాలు, వైద్య పరికరాల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు గాజాలో 16,200 మంది మరణించగా 42,000 మంది గాయపడ్డారు. మరోవైపు 88 మంది తమ సైనికులు మరణించారని ఇజ్రాయెల్ వెల్లడించింది. 5,000 మంది మిలిటెంట్లను అంతమొందించామని పేర్కొంది.